హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు ఏంటంటే మన వీడియో ఏంటంటే ఇప్పుడు హ్యామ్స్టర్ లిస్టింగ్ వచ్చింది కదా, దానికి సంబంధించి అసలు ఎలా చేయాలి అంటే హ్యామ్స్టర్ లిస్టింగ్ ఉంది కాబట్టి అంటే బైనాన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాము. బైబిట్ కానీ లేకపోతే ఓకేఎక్స్ కానీ లేకపోతే వాలెట్స్ కానీ ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం దాని గురించి. అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ కూడా చూద్దాం. సో ఇక్కడ బైనాన్స్ అని ఉంది కదా, బైనాన్స్, ఓకేఎక్స్, బైబిట్, మిగతా వాలెట్స్ అన్నీ ఉన్నాయి. సో చాలామంది మనము బైనాన్స్ లీగల్ కాబట్టి ఇండియాలో, సో బైనాన్స్కి వెళ్ళడం బెటర్. అండ్ వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ కాబట్టి బైనాన్స్లో వెళ్ళడం. సో ఇలా అకౌంట్ అని వస్తుంది. ఈ బైనాన్స్ అకౌంట్ నాకు ఐ హ్యావ్ ఇట్ అని కొట్టండి. ఒకవేళ లింక్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బైనాన్స్ది, అక్కడ రిజిస్టర్ అయిపోండి. సో ఐ హ్యావ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఏమడుతుందంటే హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అడుగుతుంది, కింద మెమో అడుగుతుంది అనమాట. హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ కింద మెమో. సో వీటి ఎక్కడ దొరుకుతాయంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము యాప్ ఓపెన్ చేద్దాం, బైనాన్స్ యాప్. సో ఇక్కడ బైనాన్స్ యాప్లో మీకు చూడండి క్లియర్గా $63 నా బ్యాలెన్స్ అనుకోండి, పక్కన పెట్టండి. కింద హోమ్ ఉంది కదా, మార్కెట్స్, ట్రేడ్స్, ఫ్యూచర్స్. దీని కాకుండా ఇక్కడ కింద రైట్ సైడ్లో లాస్ట్లో 5th ఆప్షన్ వాలెట్ అని ఉంది. ఆ వాలెట్ మీద క్లిక్ చేయండి మీరు. ఆ హోమ్ కాకుండా వాలెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిపాజిట్ అనేది వస్తుంది ఒకటి ఆప్షన్. ఇక్కడ చూడండి పైన డిపాజిట్ అనే ఆప్షన్ చూసారా. డిపాజిట్ అనే ఆప్షన్ మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి. సో అప్పుడు మీరు క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇలా క్లిక్ చేయగానే మీకు పైన హెచ్ఎంఎస్టీఆర్ హ్యామ్స్టర్ HMSTR కొట్టండి. కింద హ్యామ్స్టర్ వచ్చింది చూడు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాన్ నెట్వర్క్ అనేది కంజెస్టెడ్ ఉంది, అవ్వదు కంజెస్టెడ్ ఉంటే. సో టాన్ కానీ సెలెక్ట్ చేసుకోండి, అది ఫ్రీ అయిపోతుంది. కొంచెం సర్వర్ చాలా హెవీ బిజీ ఉంది. సో టాన్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో టాన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇలాగ అడుగుతుంది అనమాట, మేము ఇవన్నీ ఇవ్వాలని చెప్పి అడుగుతుంది మీకు. సో ఓకే అని చెప్పండి. ఇక్కడ పైన అడ్రస్ ఉంది చూసారా, టాన్ కింద ఒక డిపాజిట్ అడ్రస్ ఉంది చూసారా, దాన్ని కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకుని ఎక్కడి వాళ్ళు మనం ఇప్పుడు అక్కడ మన టెలిగ్రామ్ వాలెట్ ఉంది కదా, దీంట్లో హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేయండి, అక్కడ కాపీ చేసి. నెక్స్ట్ మళ్ళీ మెమో కావాలి మనకి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం మనం, ఎందుకంటే ఇక్కడ మనకు మెమో అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ మెమో అని ఉంది కదా కింద, హ్యామ్స్టర్ మెమో అని, దాన్ని కాపీ చేసుకోండి పక్కన బటన్ది. కాపీ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి పేస్ట్ చేద్దాం అనమాట దాన్ని. అయితే ఇక్కడ ఇంకోటి అంటే అంటే 0.00001 హ్యామ్స్టర్ డిపాజిట్ చేసుకోవచ్చు అన్నారు మినిమమ్. బట్ చూద్దాం మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయని, ఇంకా ఇప్పటివరకు అయితే వాళ్ళు చెప్పలేదు అఫీషియల్గా. సో మెమో కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడ కింద మెమో అని ఉంది కదా, ఆ మెమో దగ్గర పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేసిన తర్వాత కింద సేవ్ అండ్ చూజ్ అని పెట్టేద్దాం. అంటే ఇలా చేసుకుంటే ఇది అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, అది అవ్వదు అనమాట. ఎందుకంటే కంజెస్టెడ్ ఉంది ప్రస్తుతానికి, సర్వర్ చాలా బిజీగా ఉంది, బైనాన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. బైబిట్ ఇవన్నీ అయితే అయిపోతున్నాయి. సో ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే, నేను వేరే దానికి మారొద్దాం అనుకుంటున్నాను. బట్ మధ్యలో మళ్ళీ ఎందుకులే మార్చడం, బైనాన్సే మంచిదని చెప్పేసి ఆగిపోయినాను. సో అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇలా వస్తుందని చెప్పి కంగారు పడిపోద్దు, అవుతుంది. అందరూ ఒకేసారి పడిపోయారు కాబట్టి సర్వర్ బిజీ ఉన్నాయి, కొంచెం టైం తీసుకొని అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం ప్రైస్ అంటే దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం దీన్ని. ఎందుకనంటే అందరికీ డౌట్ ఉంటుంది కదా, ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది. దాన్ని బట్టి కూడా మనం ఒకసారి చూద్దాం. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి నేను చూస్తాను, క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉండబోతుంది అనేది కూడా. సో మనము రీసెంట్గా డాక్స్ అనే కాయిన్ లిస్ట్ అయింది మనకి. డాక్స్ అనే కాయిన్ లిస్ట్ అయింది, సేమ్ టాన్ బ్లాక్ చైన్ మీదే డాక్స్ అనే కాయిన్ లిస్ట్ అయింది కదా. సో అది ఎంత ఉంది, 0.001 ఉంది ఈరోజు దాని రేట్ ఎంత ఉంది అంటే, దాని మార్కెట్ క్యాప్ ఎంత ఒకసారి మీకు కింద చూపిస్తాను చూడండి. మార్కెట్ క్యాప్ ఎంత ఉందో అది లిస్ట్ అయిన తర్వాత 60 అంటే $60 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండేది అనమాట. ఈ మార్కెట్ క్యాప్ ఇది ఉంది కదా, ఇది మార్కెట్ క్యాప్ అనమాట. ఇది $60 కోట్ల ఉండేది, నెమ్మదిగా కొంచెం కింద డౌన్ అయింది. ఇప్పుడు $56 కోట్ల లాగా ఉంది. సో హ్యామ్స్టర్ కూడా అంటే ఏమంటారు అంటే 60 కోట్ల మార్కెట్ క్యాప్ దగ్గర లిస్ట్ అవుతే దాని ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది. వీళ్ళు హ్యామ్స్టర్ వాళ్ళు ఫస్ట్లో ఏం చెప్పారంటే 10 కోట్లు అంటే 10 బిలియన్ మాత్రమే మా కాయిన్స్ అన్నారు. ఇప్పుడు 100 బిలియన్ చేశారు. సో దాన్ని మనం డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ రేట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ క్యాప్ మనం $60 కోట్ల చేద్దాం మనం ఫస్ట్. అంటే డాక్స్ లిస్ట్ అయిన ప్రైస్తోనే దాన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. మీకు ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. 1 100 100 10,000 10 లక్ష 10 కోట్లు ఇది డాక్స్ మార్కెట్ క్యాప్, దాంతో కంపేర్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం దీన్ని మన ఏవైతే మన కాయిన్స్ ఉన్నాయో హ్యామ్స్టర్ కాయిన్స్, దాంతో డివైడ్ చేస్తే దాని మార్కెట్ క్యాప్తో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత ఉండబోతుంది అనేది తెలుస్తుంది. సో వీళ్ళు 100 బిలియన్ అన్నారు కదా, ఒకవేళ టోటల్ అన్ని సప్లై అంటే 100 బిలియన్ కాయిన్స్ కూడా మార్కెట్లో సప్లైలో ఉన్నాయనుకోండి మొత్తం అన్నీ, అప్పుడు వాల్యూ ఎంత ఉందో ఫస్ట్ చూద్దాం. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి
ముందుగుర్లు మీగుర్లు 10 ఇదనమాట 0.006 ఉంటుందన్నమాట స్టార్టింగ్ ప్రైస్. అంటే 60 కోట్ల మార్కెట్ క్యాప్ లైక్ డాగ్స్కి వచ్చినట్టు గనం వస్తే దీని కాయిన్ యొక్క వాల్యూ $0.06 ఉంటుందన్నమాట. సో డాగ్స్ కన్నా ఇది కొంచెం పెద్ద ప్రాజెక్టే కాబట్టి అంటే చాలామంది అసలు చాలా అంటే నాట్ కాయిన్ అప్పుడు అంతగా కొంతమంది చేసే కొంతమంది పట్టించుకోలేదు. బట్ దానికన్నా హ్యామ్స్టర్ అనేది చాలా హ్యూజ్గా రెస్పాన్స్ ఉంది కాబట్టి మినిమం దీని మార్కెట్ క్యాప్ నాకు తెలిసి అయితే మినిమం అయితే 1 బిలియన్ ఉంటుంది అనుకుంటున్నాను. 1 బిలియన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. సో 1 బిలియన్తో ఒకసారి వేసి చూద్దాం, క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎంత ఉంటుంది అనేది. 100, 10,000, 10,000, లక్ష, 10,00,000, కోటి, కోట్లు, 100 కోట్లు. సో ఇది 1 బిలియన్ అనమాట. 10, 100, 1000, 10,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు డివైడ్ బై హ్యామ్స్టర్ యొక్క సర్క్యులేషన్ సప్లై ఏంటంటే 100 బిలియన్ కదా. ఆ సర్క్యులేషన్ మ్యాక్స్ సప్లై మొత్తం బయట 100 బిలియన్ బయటే ఉంటే ఎంత ఉంటుంది, లేకపోతే దాంట్లో 60% బయట ఉంటే ఎంత ఉంటుందో కూడా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు 1 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉందనుకోండి, మనం లిస్ట్ అయినప్పుడు 1 బిలియన్ మార్కెట్ క్యాప్ రీచ్ అయింది అనుకోండి హ్యామ్స్టర్, అప్పుడు వాల్యూ ఎంత ఉంటుందో చెప్తాను చూడండి. 100, 10, 100, 1000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు. సో $0.01 ఉంటుందన్నమాట. ఏది మార్కెట్ క్యాప్ 1 బిలియన్కి చేరితే, ఓకేనా, 1 బిలియన్కి చేరితే 0.01 ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అంత సర్క్యులేషన్ బయట ఉండదు కాబట్టి మనము ఓన్లీ 60 బిలియన్కి వేద్దాం. అంటే 60% బయటకి ఇస్తున్నారు కాబట్టి 60 బిలియన్ కాయిన్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి అనుకుందాం. అప్పుడు వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం ఒకసారి. 60 బిలియన్తో చేద్దాం. ఇదే మనం 1 బిలియన్ మార్కెట్ క్యాప్ని 60 బిలియన్ కాయిన్స్తో కంపేర్ చేసి చూద్దాం, అంటే డివైడ్ చేసి చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. 0.016 ఉంటుందన్నమాట. 0.016 ఉంటుంది, ఓకేనా, 0.016. సో ఇది అనమాట మనకి మార్కెట్ క్యాప్తో పోల్చుకొని చూస్తే. బట్ వీళ్ళు ఎవరికి ఎన్ని కాయిన్స్ ఇస్తారు, ఎంత వస్తుంది ఏంటి అనేది మనకి ఇప్పటివరకు అయితే తెలియదు. నా అంచనా ప్రకారం అయితే 0.005 నుండి, అంటే నా అంచనా చెప్తాను చూడండి, మొత్తం మీద 0.005 నుండి ఇక్కడ నుండి 0.08 ఇక్కడ వరకు వెళ్తుందనేది నా అంచనా అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా 10 సెంట్స్ వెళ్తే ఇంకా హ్యాపీ. బట్ వాళ్ళు ఎన్ని కాయిన్స్ ఇస్తారో తెలియదు కాబట్టి వెయిట్ చేసి చూద్దాము. అండ్ ఇంకోటి మీరు ఎంత అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో మస్ట్గా జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ నేను తొందరగా రిప్లై ఇవ్వడానికి ఉంటుంది నాకు. సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ $0.08 ఉంటే కనుక, ఒక రేట్ ఉంటే కనుక, మీ దగ్గర ఒక 1000 కాయిన్లు ఉన్నాయి అనుకుందాం, వాడు ఒక 1000 కాయిన్లు ఇస్తే మీ దగ్గర $80 ఉన్నట్టు. అదే 10,000 కాయిన్స్ ఉంటే $800 ఉన్నట్టు. అదే కనుక 1,00,000 కాయిన్లు వాడు ఇస్తే కనుక $8,000 ఉన్నట్టు. ఇంటూ ఇప్పుడు 87 వేద్దాం, 6,96,000. బట్ అంత లక్షల కాయిన్స్ ఇవ్వడనుకుంటున్నాను. సో ఒక 10,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఒక 10,000 కాయిన్స్ అనుకుందాం. 10,000 అన్న కూడా మనకు చూడండి, 10,000 కాయిన్స్ వాడు ఇచ్చినా కూడా, ఒకవేళ అంటే అన్ని బాగా చేసి మంచి క్రియేటర్ లెవెల్లో, లార్డ్ లెవెల్లో ఉండి ప్రాఫిట్ పర్ అవర్ 3 lakhs పైన ఉండి వీడియోస్ చూసి వాడి అచీవ్మెంట్స్ అన్నీ చేయడం వల్ల వస్తే మేబీ 10,000 కాయిన్లు వస్తే హ్యాపీ. బట్ అంత ఇవ్వడేమో అనుకుంటున్నాను నేను. చాలామంది ఉన్నారు కదా, మొత్తం అంటే పీపుల్ చాలామంది ఉన్నారు దీంట్లో. సో ఇంత వస్తే కనుక మనకి ఎంత వస్తుంది, మ్యాక్సిమం 69,000 దాకా కూడా వస్తుంది, ఫ్రీగా వచ్చింది కాబట్టి. సో ఖచ్చితంగా అయితే ఇంతవరకు ఉంటుందని నా అంచనా. 0.005 to 0.08 వరకు ఉంటుందని నా అంచనా. మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బైనాన్స్కి ఇప్పుడు అవ్వట్లేదు, కంగారు పడదు, ఏమవుదు, అది కూడా సెట్ అయిపోద్ది. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.